కనబడిందా? మీరు వస్తారని చెప్పంగానే మస్తు సేపటి నుంచి ఎదురు చూస్తున్నా. రేయ్, నువ్వు కంగారు పడకరా, నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్. అయ్యో, గింత దానికే థ్యాంక్స్ ఎందుకు? మీరు నాకెంత సపోర్ట్ చేసిండ్రు, అందట్లా నన్ను గెలిపించిండ్రు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పు. థ్యాంక్స్. ఒక సూపర్ స్మైల్ ఇవ్వరా. అవన్నీ నాకు నచ్చవు. ఎంత సక్కనాడు, గంత సపోర్ట్ చేసి కూడా థ్యాంక్స్ కూడా వద్దంటుండు. ఏంట్రా సౌండ్ లేదు? గిఫ్ట్ తెచ్చానని చెప్పు. ఏంది గిఫ్ట్? గిఫ్టా? నాకా? రే, ఏంట్రా నువ్వు చేసిన పని? అక్కడుంది నువ్వైతే నేనేం చేశానురా? నేను అడిగేది గిఫ్ట్ గురించి. ఏ, తనకి నచ్చలేదా? నాకు నచ్చలేదు. శ్రీవల్లి నీకు నచ్చినట్టు ఉండాలి అంటే నచ్చాల్సింది తనకి. నువ్వు తన కాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా కాన్సెప్ట్ అర్థం చేసుకోవట్లేదు. నాకు ఇలాంటి టైం వేస్ట్ కాన్సెప్ట్లు నచ్చవని తెలుసు కదా. ఒకసారి తన కళ్ళలోకి చూసా మాట చెప్పు. ఏంట్రా చెప్పే? ఏ ఆడపిల్లైనా తన జీవితంలోకి శ్రీరాముడు లాంటి భర్త రావాలని కోరుకుంటది. కానీ నా విషయంలో మాత్రం దేవుని కన్నా గొప్ప వ్యక్తి వచ్చిండు. ఈ జన్మకి ఇది చాలు. శ్రీవల్లితో మాట్లాడితే గీని క్యారెక్టర్ బయటపడుతుంది అనుకుంటే గిదేందుకు ఇట్లా జరిగింది? నాకు వాళ్లతో డీల్ ఇంట్రెస్ట్ లేదు అంటే మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేయమని కాదు, పక్కన పెట్టేమని. నా బిజినెస్లో పార్ట్నర్స్గా లేడీస్కి ఎంట్రీ కాదు కదా, ఇన్విటేషన్ కూడా ఉండదు. అండర్స్టాండ్?
సామ్రాట్ సో సాడ్ రా. మన సామ్రాట్ బ్యాచులర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పడుతుంది కదా. దానికి నువ్వెందుకు బాధపడ్డావు? వాడు కదా ఫీల్ అవ్వాల్సింది. రే, మీ ఫీలింగ్స్ ఫ్రస్ట్రేషన్స్ పక్కన పెట్టి హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేయండి. రే మామా, సాటి మగాడిగా చెప్తున్నా, ఆఫ్టర్ మ్యారేజ్ నో డ్రింక్స్, నో పార్టీస్, నో ఫ్రీడమ్, ఓన్లీ వన్స్ ఫసాక్. రేయ్, వీడికి మంది ఎక్కువైంది, తీసుకెళ్ళి పడుకోబెట్టండి. నో ఐఎమ్ స్టడీ. ఇంకో పెగ్గేస్తే ఆడే పడుకుంటాడు గాని. రే సామ్రాట్, బ్యాచులర్ పార్టీ ఈ రేంజ్ లో ఉందంటే ఇక సంగీత్ మ్యారేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో. అంటే అక్కడికి కూడా తాగడానికి వస్తారా? వాడేమో గాని వీడు మాత్రం తాగడానికే వస్తాడు. ఫస్ట్ టైం సామ్రాట్ ఫ్రెండ్స్ కోసం ఇంత టైం స్పెండ్ చేయడం గ్రేట్ రా నువ్వు. రే, వాడి కలల కోసం కష్టపడే ప్రతి ఒక్కడు గ్రేటేరా. అది సామ్రాట్ అయినా, శ్రీవల్లి అయినా, ఇంకెవ్వరైనా. రే, నీ దగ్గర నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సామ్రాట్. ఈ సామ్రాట్ని అంచనా వేయడం అంత ఈజీ కాదురా. ఇది మాత్రం 100% కరెక్ట్ రా. నీకు అమ్మాయి నచ్చడం, తనతో పెళ్లి ఫిక్స్ అవ్వడం, నువ్వు ఇలా అందరికీ ట్రీట్ ఇవ్వడం గ్రేట్ రా. ట్రీట్ ఇచ్చినప్పుడు ఎంజాయ్ చేయాల్సింది పోయి గ్రేట్ ఆసమ్ అని టైం వేస్ట్ చేస్తారు ఎందుకురా? సెలబ్రేట్ చేసుకోండి. అరే సామ్రాట్, నీకు పెళ్లి అవసరం కాబట్టి చేసుకుంటున్నావా, లేక శ్రీవల్లి నచ్చి చేసుకుంటున్నావా? ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నీ ఫోన్ కట్ విని కొన్ని వినడంతో పాటు అక్కడే వదిలేయాలరా. నువ్వు నేను అడిగిన టాపిక్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నావురా. ఇప్పుడేంటి? శ్రీవల్లి నాకు నచ్చింది కాబట్టే చేసుకుంటున్నాను. నచ్చడం అంటే ఆ రోజు గుడిలో శ్రీవల్లి మాటలు నిన్ను ఇంప్రెస్ చేశాయి కాబట్టి నచ్చింది, అంతేనా? అరే, నేనేం జోక్ చేయలేదురా. అరే గౌతమ్, నీ ఊహ వేరు, నా నిజం వేరు. అంటే మాటలకి ఇంప్రెస్ అయ్యి, అందానికి మెస్మరైజ్ అయ్యి ఒక అమ్మాయిని నా లైఫ్లోకి తెచ్చుకునేంత పిచ్చోడిని కాదు నేను. నిజంగా శ్రీవల్లి నాకు నచ్చింది కాబట్టే నా లైఫ్లోకి వస్తుంది. నచ్చడం అంటే నా ఆలోచనలకి, నా బిజినెస్ లైఫ్కి, నా ఫ్యూచర్ లైఫ్కి శ్రీవల్లే పర్ఫెక్ట్ అని నమ్మాను కాబట్టే. ఇంకో విషయం, మీ అందరికీ తెలిసిన శ్రీవల్లి, మీ అందరూ అనుకుంటున్న శ్రీవల్లి వేరు, నేను చూసిన శ్రీవల్లి వేరు. ఆస్తిలో అంతస్తులో మనకంటే తక్కువ కాబట్టి, అనుకోగల అమ్మాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నారు. కానీ శ్రీవల్లి అడ్జస్ట్ అయ్యే అమ్మాయి కాదు. అత్తింటి వాళ్ళని కూడా తన సొంత కుటుంబంలా కలుపుకోగల అమ్మాయి. ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని పిచ్చిది. అలాంటి అమ్మాయికి నేనే ప్రపంచమైనప్పుడు తన ప్రేమ నా కోసం ప్రాణం కూడా ఇస్తుంది. మిమ్మల్ని గిడికి ఎందుకు తోలుకొచ్చిన ఎరికనా?
మీరు చూడండి. ఏంటది? మీ ఫ్యామిలీ. రేపు మీరు నాకు పుస్తక కట్టినాక, నేను మీ ఇంట్లో కాలు పెట్టినాక నా ఫ్యామిలీ అవుతుంది. ఇగో అత్త, మామ, బావ, యారాలు. గిది మీరు, గిది నేను. ఎట్లుంది? వస్తుందిలే. ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చావు? ఏంలే, మీ పక్కన నిలబడి ఒక ఫోటో దిగుదామని. ఫోటోనా? అవు, మీ తోటి ఓ ఫోటో దిగితే ఇక నా కోరిక పెళ్ళైతుందన్నట్టు. ఒక్క ఫోటో అండి. అయ్యో, ఇప్పుడు ఫోటో ఎట్లా తీయాలి? శ్రీవల్లి, నందు, టైంకి వచ్చినవే దా. చూసింది సాలే, మా ఇద్దరిని ఒక ఫోటో తీ. నేనా? మరి నేనా? ఏంది, మమ్మల్ని తర్వాత చూడొచ్చు. గట్ల కాదే. బావ వచ్చినాక పక్కన నిలబడి ఫోటో దిగి బావని చూపిస్తానని చెప్పిన గదే. తీమల్లా, బావకి నిలబడి నిలబడి యాస్ట్ వస్తుంది. ఇంకొకటి. ఇంకొకటి. ఏ మస్త్ అయింది. సాల్తి నడురా. పద. నందు, పదవే, రైట్. ఛీ! నందు, జరాగే. మళ్ళీ ఏంది? ఒకటి మర్చిపోయినే, జరాగు, ఇప్పుడే వస్తా. ఇగో మీకు పెద్ద థ్యాంక్స్. ఎందుకు? అడగంగానే ఫోటోకి పోజ్ ఇచ్చిండ్రు, అడగకుండానే కాళ్ళకి పట్టీలిచ్చిండ్రు. గందుకు అలాంటి అమ్మాయి కాబట్టే నా జీవితంలో నా భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఈ సామ్రాట్ లైఫ్లోకి వచ్చే అర్హత, నా పక్కన నిలబడే అదృష్టం కేవలం శ్రీవల్లికి మాత్రమే ఉంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. దేని గురించి? శ్రీవల్లి మీద నీకున్న ఒపీనియన్ గురించి. రే గౌతమ్, మార్చుకుంటే పోయే ఒపీనియన్స్కి కూడా టైం వేస్ట్ ఎందుకురా? నేను చెప్తున్నా కదా, శ్రీవల్లి లైఫ్లో నేనేంటో, నా స్థానం ఏంటో నా క్లారిటీ ఉంది. నాకు శ్రీవల్లి అంటే ఎందుకు ఇష్టమో నీకిప్పుడు క్లారిటీ వచ్చింది. ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? ఎస్. Cheers. పంతులు గారు,
అమ్మవారికి. ఇలా ఇవ్వండి అమ్మా. తల్లి, ఈ పెళ్లితో నా కొడుకు జీవితమే మారబోతోంది. ఏ దుష్ట శక్తిని మా జీవితంలోకి రానివ్వద్దు. ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు సృష్టించుకో. భవానీ, భవానీ, అమ్మవారికి చీరిచ్చిన కళ కళ్ళల్లో వెలిగిపోతుంది. ఇదంతా భక్తే. నువ్వెందుకొచ్చావు? ఇది మరీ బాగుంది. గుడి నీదా నీ కొడుకుదా? ఇది భక్తి మాత్రం కాదు, ఖచ్చితంగా భయమే. నాకెందుకు భయం? ఎందుకా? నీ కొడుక్కి పెళ్లి కుదిరిందంట, ఉంగరాలు కూడా మార్చుకున్నారంట. ఇంతకీ ఎలా ఉన్నాడు నీ ముద్దుల కొడుకు సామ్రాట్? అదంతా నీకనవసరం. నాకు మాత్రమే అవసరం. వాడి జీవితంలో ఇక నువ్వు లేవు. గతాన్ని గుర్తు చేయాలని చూడుకో. మర్చిపో. మర్చిపోవడమా? నీ కొడుకుని ఎలా? నీ కొడుక్కి మనసుంటే, ఆ మనసులో రవ్వంత మంచితనం ఉండుంటే ఈరోజు దర్జాగా నీ పక్కన కూర్చొని వచ్చుండేదాన్ని గుడికి. కానీ ఏమీ లేని దానిలా క్యాబ్లో వచ్చాను. నీ కొడుకు వల్ల రోడ్డున పడ్డాను. నీ కొడుకు వల్ల అన్యాయం అయిపోయాను. చూడు, వాడి పెళ్లి కుదిరింది. వాడికంటూ ఒక జీవితం ఉంది. మళ్ళీ వాడి జీవితంలోకి రావద్దు. ఇది భయం అంటే. నన్ను చీకొట్టిన మీ జీవితాల్లోకి నేనెక్కడొస్తాను అని, నీ కొడుకు పెళ్లి ఎక్కడ పెటాకులవుతుందో అని భయంతో అమ్మవారికి చీర పెట్టి కాపాడమని అడగడానికి వచ్చావా? నాకు తెలియకుండా బాగానే జాగ్రత్త పడ్డావు భవానీ. కానీ ఇల్లలగ్గానే పండగ కాదు, పందెళ్ళేయగానే పెళ్ళి కాదు. ఇంకా చాలా తతంగాలున్నాయి. నాకు ఇంకా ఛాన్స్ ఉంది. సాన్వి, అరవకో, అరవకో. అరిస్తే ఆయాసం తప్ప ప్రయోజనం ఉండదు. ఎంత కావాలి? నువ్వు నన్ను కొంటావా? నన్ను, నా ప్రేమని నీ డబ్బుతో కొనగలవా? చూడు, నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. దయచేసి వాడి భవిష్యత్తుతో ఆడుకోవద్దు. వాణ్ణి వదిలేయి. ఇది గుడి కాబట్టి గతాన్ని తవ్వను, అలాగని నీ కొడుకుని వదిలిపెట్టను.
వదిలేయడానికేగా నువ్వొచ్చిన ప్రతిసారి డబ్బిస్తున్నాను. ఇవిగో తీసుకుని వెళ్ళిపో. వెళ్తా, కానీ నీ కొడుకు జీవితంలో నుంచి కాదు. నాకు డబ్బు అవసరం మాత్రమే. దీనికోసం నా గతాన్ని మర్చిపోను. పాపం, నీ కొడుకు పెళ్లి జరుగుతుందని భ్రమలో ఉన్నావు. నువ్వు అమ్మవారికి మొక్కుకున్నా, ఆది పరాశక్తికి మొక్కుకున్నా నీ కొడుకు మారడు. ఈ పెళ్లి జరగదు.